హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మౌలాలి సురేఖ. అందరు ఎలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో స్టార్టెడ్. ఫ్రెండ్స్, నిన్న మా ఆయన నాకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిండు. ఆ ట్విస్ట్ ఏంటంటే అసలు నాకు చెప్పలేడు, ఏం చేయలేడు. నిన్న పోలియో చుక్కలు వేసిండ్రు కదా, మా ఏరియా సైడ్ అయితే పోలియో చుక్కలు వేసిండ్రు. అంగన్వాడీ టీచర్ స్టేటస్లో పెడితే నేను చూసి పోలియో చుక్కలు వేయించుకొద్దాం బా అంటే, సరే రెడీ అవ్వు వెళ్దాము, 4 వరకు వేస్తా అని చెప్పిండ్రు మేడము. ఇక 4 వరకు కదా అన్నట్టు 3:30కి అట్లా స్టార్ట్ అయినాము. పోలియో చుక్కలు వేయించుకొని ఇక సడన్గా బండి టర్న్ చేసేసిండు. ఎక్కడికంటే కూడా చెప్తలేడు. ఇక డైరెక్ట్ ఏఎంఆర్ షాపింగ్ మాల్ తీసుకెళ్ళిండు. అది మా ఇంటికి దగ్గరలో ఉంటుంది. నాకు ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చిండు. అసలు నేను మంచి డ్రెస్ వేసుకోలేను, నెత్తికి ఆయిల్ పెట్టుకున్నా. నేను మార్నింగే చెప్పిన, బావా బయటికి వెళ్తున్నామా ఈరోజు ఏఎంఆర్ షాపింగ్ అని ఎక్కడికన్నా అంటే, ఎక్కడికి లేదు ఇంట్లోనే ఉంటున్నాం అని చెప్పిండు. నేను అందుకే ఇక నెత్తికి ఆయిల్ పెట్టుకున్నా. ఇక పోలియో చుక్కలే కదా, గిన్నె కదా అన్నట్టు పిచ్చి పిచ్చి డ్రెస్ వేసుకున్నా. తీరా ఏఎంఆర్ షాపింగ్ తీసుకెళ్ళిండు. నాకైతే పిచ్చ కోపం వచ్చింది. అసలు నాకు కోపం అస్సలు కంట్రోల్ అవుతలేదు. బట్ ఇక ఏం చేయాలి, ఏం చేసేది లేదు. ఇక పిల్లలైనా కనీసం ఎంజాయ్ చేస్తారు కదా అన్నట్టు ఇక సైలెంట్గా మూసుకొని కూర్చున్నా. ఇక నయ్యం పిల్లలైతే మంచి బట్టలు వేసుకున్నారు. నన్ను అడగకుండానే జీన్సులు తీసుకొని ఇద్దరు అక్క తమ్ముడు అయితే మంచిగా వేసుకున్నారు. నేను ఇక దానికి సంతోషపడ్డా. నా అలా కాకుండా నా పిల్లలైనా మంచిగా ముందుగా జాగ్రత్తతోటి మంచి బట్టలు వేసుకుంటారు కదా అన్నట్టు. నాకేందో ఏడికి పోయి నీ పెద్ద తలకాయ నొప్పి, డ్రెస్సింగు, ఈ చెత్త చెదారము, నాకైతే పిచ్చి లేస్తుంది నా లైఫ్ ఒక్కొక్కసారి తలుచుకుంటే. మా బావ ఏది ముందు సరిగ్గా చెప్పాడు, అప్పటిదప్పుడు చెప్పేస్తాడు. నాకు ఇక మస్తు కోపం తెప్పిస్తాడు. ఎంత కోపం తెప్పించిన ఇక గొడవ అయితే పెట్టుకోదలుచుకోలేను. గొడవ అంటే నాకు అంత అసలు చాలా భయం గొడవ అంటే. ఎందుకంటే మా బావ గొడవ పెట్టుకున్నానుకో వారం దాకా మాట్లాడరు, సరిగ్గా తిండి తినడు. అది పెద్ద తలకాయ నొప్పి. దానికన్నా ఇది చాలా బెటర్ అని ఇక సైలెంట్గా మూసుకొని కూర్చున్నాను. నా టైం వచ్చినప్పుడు నేను వేసుకుందాం గట్టిగా అన్నట్టు. ఇక మా బావకి ఇక పండుగ వీడియోలు మంచిగా తీసుకుంటుండు బావ. ఇక నేను నీట్గా డ్రెస్ వేసుకోలేను. అందుకే ఇక నేను ఏం వీడియోలు తీయలేను, ఏం చేయలేను. ఇక ఆయన ఫోనే తీసుకొని ఆయనకే వీడియోలు తీసిచ్చిన. బట్ ఆయనకు పనిష్మెంట్ ఏమి ఇచ్చిన అనుకో, ఆయన ఫోన్లో వీడియోలు తీసినా కదా, ఆ వీడియోలన్నీ నేను తస్కరించిన. ఆయనకి ఇవ్వలేదు వీడియోలు. బట్ ఇక షార్ట్ వీడియోలు అయితే ఆయన తీసుకుని, కానీ నేను ఒక్క షార్ట్ వీడియో ఏం తీసుకోలేదు. అబ్బబ్బా ఏమన్నా కాస్ట్ అక్కడ ప్రతిదీ 100లోనే ఉంది. అసలు తక్కువ అస్సలు లేదు. చిన్న గేమ్ కూడా 100, 150, 250 అంత కాస్ట్ పెట్టిండ్రే. మేమైతే ఏమి కొనలేము. జస్ట్ మా పిల్లలకు ఒకటి ట్రైన్ ఎక్కించినాము. బయట ఇట్లా హోమ్ ఉంది, ఆ హోమ్లో ఆడిపించినాము. మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు, మేము ఎలా స్పెండ్ చేసాము ఏఎంఆర్ షాపింగ్ మాల్ అనేది ఫుల్ వీడియో చూడండి ఎండ్ వరకు. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మౌలాలి సురేఖ. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, నడు. ఆడుకో. ఏ వాటర్ ఉన్నాయి దాంట్లో. ఆగు, డాడీ వస్తాడు, ఆగు. వాటర్ ఉన్నాయి, వద్దు చిచ్చి. రస్తాలే అక్కడ వెళ్దాం, అక్కడ పోదాం. నడు. ఆగు, డాడీ రాని ఆడుకుంది. రాగు. టికెట్ ఉంటుందా? ఫ్రీనా? ఎంత? ఈ 1 మెంబర్ 20 minutes.
100 రూపీస్ అంట, ఒక్కరికి 100 అంట. అలా రాసింది చూడు, పర్ హెడ్ అని. ఇద్దరికి చూడాడా పైన రాసి అడుగు. ఇది ఒకటి ఆడుకుంటారు. నా ఫోన్ ఇక్కడ ఇయ్యు, నేను తీసుకుందా వీడియో. సరే నేను షేర్ చేసుకుంటాలే. ఏంటి అది ఎగ్జిట్, ఇది ఎంటర్. వన్ పట్టుకో చెయ్యి. బాగా నించుండ్రా, ఫోటో తీస్తే లేరు ఎవరు. పిల్లల మూడు మంచిగా బాయ్ బాయ్. Bye, bye. Bye, bye.
అర్థం అయిపోయింది. ఓకే హ్యాపీయా? బావా ఇక్కడ నించుంటా మొత్తం పడుతుంది ఫోటో. ఇక్కడ నించండి ఫోటో మొత్తం మంచిగా పడుతుంది లొకేషన్. మా పిల్లలైతే ట్రైన్ గేమ్ చాలా బాగా ఎంజాయ్ చేసిండ్రు. ఇక మా టిల్గాన్ గురించి తెలిసిందే కదా, ఒకటే సతాయిస్తుండు, అది కావాలి ఇది కావాలి. వాడికే క్లారిటీ ఉండదు ఇది కావాలని, కానీ కంటికి కనిపించింది అట్రాక్టివ్గా అనిపించింది మాత్రం కావాలి కావాలని మొత్తుకుంటాడు. ఇది కావాలి అది కావాలి అన్నీ కావాలని డైలాగ్ కొడతాడు మా టిల్లిగాడు. ముద్దుగా అనిపిస్తాడు డైలాగ్ కొట్టినప్పుడు. నాకైతే ఎస్క్యులేటర్ ఎక్కడానికి మస్తు భయం అవుతుంది. మా బావనేమో ఎక్కిరిస్తున్నాడు, శాస్త్రగాడు ఎక్కుతుంది ధైర్యంగా, నీకేమైంది అని. ఒక దిక్కున భయంతో పనే లేదు మా బావకి, వీడియోలు తీసుకుంటూ కూర్చుండు. ఇక మా బావనేమో మా టిల్లిగాన్ని మా లడ్డమ్మని పట్టుకొని వెళ్ళిండు. నేను ఇక ఒక్కదాన్ని మిగిలిపోయినా, ఎందుకంటే వాళ్ళిద్దరు నేను హ్యాండిల్ చేయలేను, నాకే భయం. అంటే ఇంకా నేను వాళ్ళని హ్యాండిల్ చేస్తా, సో నువ్వు వాళ్ళని తీసుకొని నువ్వు వెళ్ళిపోతాను, నేను తర్వాత వస్తా మెల్లగాని. బట్ నాకైతే మస్తు భయం అవుతుంది అబ్బా. నా గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుంది అంటే అంత వేగంగా కొట్టుకుంటుంది. తేడా మస్తు భయం అంటే అసలు నేను చెప్పలేని మాటల్లో. ఏడ నా కాలి ఇరికిపోగలదు, ఏడ ఫోన్ కింద పడగలదు. అబ్బా ఏమన్నా భయం, అసలు మస్తు భయం అంటే భయం. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తుండ్రు. మా లడ్డమ్మ అయితే ధైర్యంగా చేతేసి మంచిగా వస్తుండ్రు. మా టిల్లిగాడు భయపడ్డాడు, ఇక మా బావ ఎత్తుకున్నాడు. మా లడ్డమ్మ అయితే మంచిగా ఎంజాయ్ చేసింది అన్నీ. బాబా షాపింగ్ మాల్లో ఏమన్నా కాస్ట్ ఉన్నాయి, అన్నీ చూసుడు తప్ప కొనుడు లేదు. నేనైతే అసలు చినిగి చాట్ అయిపోతుంది అనుకోండి ఆ కాస్ట్ చూస్తే. మన లాంటి వాళ్ళు అయితే అసలు కొనలేరు, మిడిల్ క్లాస్ వాళ్ళు. టిల్లిగాడు పాపము ఈ కార్ ఎక్కితే ఆ గేమ్ ఆడితే ఈ గేమ్ ఆడితే ఎన్ని గేమ్లు అంటే ఆడతాం చెప్పండి. అందులో మస్తు గేమ్స్ ఉన్నాయి. అవి కొన్ని చిన్నపిల్లలు ఆడేటి ఉన్నాయి, కొంచెం పెద్దవాళ్ళు ఆడేటి ఉన్నాయి. ఏది చూసినా 300, 400, 500, ఒక్కొక్కరికి 300 అంటే ఇద్దరికి కలిపి 600, 1000 వరకు అవుతుంది. అంత కాస్ట్ మనం పెట్టలేం కదా. ఇంకా బయట అయితే ట్రైను అది హోమ్ గేమ్ ఆడిపించినాం. ఇక మిగతా ఏం ఆడిపించలేము, జస్ట్ చూసిండు మా టిల్లిగాడు. మా పానం అయితే అసలు మస్తు తలడిల్తుంది మా టిల్లిగాడు అట్లా ఏడుస్తుంటే. కానీ ఎన్నంత ఆడిపిస్తాను చెప్పండి, ఏదైనా 1-2 ఆడిపిస్తాం. కానీ అక్కడ ఎన్ని గేమ్స్ ఉన్నాయి అన్ని గేమ్స్కి వాడు అట్రాక్ట్ అయ్యి నేను అది కావాలని ఏడుస్తున్నాడు. మనం అంత గొప్పలమైతే కాదు కదా. ఎక్కిపిస్తావా అన్నింటికి ఆలోచన. బావా అడుగు ఎంతనో తెలుసు. త్రీ టు 7 years అంట. నీ పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు, దుంకుడు బాగా ఎంజాయ్ చేస్తారు. ఏది తినందుకు ఇంకెందుకు. ఇక మా బావ తిడుతున్నాడు, ఏది ఇప్పినందుకు ఇంకెందుకు తీసుకొచ్చాడు అది దాన్ని నేను మొత్తుకుంటే.
ఇక బాగా బండబూతులు తిట్టేస్తున్నాడు. అందుకే ఇక వాయిస్ అన్నిటిని మొత్తం జీరో చేసి నా వాయిస్ ఎవరిస్తున్నా. ఇక మా టిల్గాడేమో ఒకటే సాగు కొడుతున్నాడు. మా బావనేమో అట్లా నాకు ఇక పిచ్చ కోపం వస్తుంది. ఇద్దరి మధ్యలో నేను పిచ్చిదాన్ని అయిపోతున్నాను. మా టిల్గాడు పోని 1-2 ఆడిపించినాం అనుకో, మళ్ళీ ఇది కావాలంటాడు. ఆడికి ఆగే రకం కాదు మా వాడు. మళ్ళీ నెక్స్ట్ ఇది కావాలంటాడు, అది కావాలంటాడు. ఇక ఇవన్నీ పెద్ద తలకాయ నొప్పి. మొత్తం ఇటుకి వెళ్ళిపోతే బెటర్, కింద నార్మల్గా ఆడిపించచ్చు కదా అన్నట్టు ఇక హోమ్ దగ్గరికి వెళ్ళినాం. బయట ఉన్న రేట్ కంటే ఇందులో డబల్ రేటు. బయట ఏదైనా 50-60 ఉందనుకో, ఇక్కడ 150-200 డబల్కి డబల్ వేసి అమ్మేస్తారు ఈ షాపింగ్ మాల్లో. ఎందుకంటే వాళ్ళ అన్ని మెయింటెనెన్స్ ఖర్చులు అవన్నీ వెళ్ళాలి కదా, ఇక వాళ్ళు డబల్కి డబల్ వేస్తారు. జస్ట్ మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే వెళ్ళి చూడడం వరకే తప్ప అక్కడ కొని ఎంజాయ్ చేయడం అనేది జరగదు. జస్ట్ చూసి ఆనందించడం వరకే ఓకే. బట్ కొనాలంటే మన వల్ల అయితే కాదు. బాగా బలిసిన వాళ్ళు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు అవి ఇలాంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళి. మనం జస్ట్ చూసి రావడం వరకే, ఇంకేం చేయలేము. మధ్యలో ఒక అమ్మాయి వచ్చి ఏమేమో చెప్తుంది, నాకు ఒక్క ముక్క ఒకటి అర్థమవుతలేదు. మా బావ ఏదో విన్నాడు, నాట్ ఇంట్రెస్టెడ్ అని వచ్చేసిండు. We are going to lunch area, preparing bedsheet, stationery shelf. These are the all children's also mall check toilet to bring to the Rani is fighting on your company. Look. ఎంజాయ్ చేస్తాం. తమ్ముడాడి ఇక హోమ్ గేమ్ ఆడిపించినాం ఇద్దరు పిల్లల్ని. బాగా ఎంజాయ్ చేసిండ్రు. మా లడ్డమ్మ అయితే మస్తు ఎంజాయ్ చేసింది. మా టిల్గాడు ఒకటి బాగా ఎంజాయ్ చేసిండు. అలా సంతోషానికి అవధులు లేవనుకోండి. ఆ అల్లరి అవన్నీ చూస్తుంటే నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. మంత్లీ 1 టైం ఇట్లా తీసుకొచ్చి ఆడిపిస్తే బాగుంటూ వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అనిపించింది. ఇక మా బావకి చెప్పిన మంత్లీ 1 టైం అయినా తీసుకురా బావ అని. ఇక మా బావ కూడా ఒప్పుకున్నాడు. లోపల అసలు అంత బాగాలేవు ఆడుకునేటి, కానీ బయటిది మాత్రం చాలా వర్త్ అనిపించింది. ఒక్కరికి 100-150 అనుకుంటా, ఇద్దరికి 300 ఏమో తీసుకున్నాను అన్నట్టు గుర్తు, నాకు అంత ఐడియా లేదు. మా బాగా కట్టేసిండు అమౌంట్. ఇక మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేసి నాకు అదే కడుపు నిండిపోయింది. అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయినా. వీడియో వచ్చేసి ఇంతేనండి. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.